మునుకు రాయ్కు కలకత్తా హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. పార్టీ ఫిరాయించిన ఆయనపై అనర్హత వేటు వేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కురు రాయ్ బీజేపీ తరపున కృష్ణానగర్ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే రాష్ట్రంలో టీఎంసీ అధికారంలోకి రావడంతో ఆయన 2021లో బీజేపీకి గుడ్ బై చెప్పి అధికార పార్టీలో చేరారు. పార్టీ మారిన ముకుల్ రాయ్ ఎమ్మెల్యే పదవి రద్దు చేయాలని బీజేపీ 2022లో తొలుత పశ్చిమ బెంగాల్ శాసనసభ స్పీకర్ కు ఫిర్యాదు చేయగా స్పీకర్ ఈ పిటిషన్ను తోసిపుచ్చారు. దీంతో బీజేపీ హైకోర్టును ఆశ్రయించడంతో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేసింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. పశ్చిమ బెంగాల్లో అనర్హత వేటు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలుపొంది కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ బీజేపీ పోరాటం చేస్తున్నాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ విచారణ చేపట్టారు. పార్టీ ఫిరాయింపులపై 3 నెలల గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గతంలో గడ్డం ప్రసాద్ ను సుప్రీంకోర్టు సూచించింది. అయితే గడువు ముగిసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇది కోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని 3 రోజుల క్రితం బీఆర్ఎస్ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ తాజా పిటిషన్ పై వచ్చే సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యే ముకుల్ రాయ్ విషయంలో కలకత్తా హైకోర్టు వేటు వేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఫిరాయింపుల విషయంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఉత్కంఠగా మారింది.